దేవుని స్తోత్రంలో మీ అందరికీ వందనాలు. ఈ సమయము మన మధ్యలో దేవప్రియమయ్య గారికి వాక్య పరిచర్య సమయం ఇవ్వబడుతుంది. ప్రత్యేకమైనగా ప్రభు పేరుతో మీకు వందనాలు తెలుసు. వినయ్ సార్ మాస్టర్ గారు 2 అధ్యాయాలు ఇచ్చిన కీర్తన గ్రంథం నుండి, ఒకటేమో 38. నేను 5వ కీర్తన చదివిమని అన్నందుకు అది 5వ కీర్తన కూడా చదివినాం. ఎందుకు కీర్తన గ్రంథము ప్రపంచ సంఘాలలో ఏదో ఒక అధ్యాయము లేకుంటే ఏదో ఒక అధ్యాయం నుండి దేవుని యొక్క తలంపులు ఆయా భక్తులు ఎక్కడైనా బోధిస్తుంటారు. నా ఉద్దేశము కీర్తనలకు అలాగే 150 కీర్తనలు ఉన్నాయి. 66 మొత్తం బైబిల్ ఉన్న పుస్తకాలు. కానీ దీంట్లో మనం ఎక్కువ గమనిస్తుంటే ఎక్కువ చదవబడినటువంటి గ్రంథం అంటే కీర్తన గ్రంథం. కనుక ఈ కీర్తన గ్రంథంకు ఇంత గొప్ప స్థాయి ఎందుకు కలిగి ఉన్నది అన్నాడు. ఒకవేళ దేవుని ఆరాధించే విధానం మనం కీర్తనలు చదువుతుంటే మనము దేవుని ఆరాధించేది నేర్చుకోగలం. హౌ టు వర్షిప్ ద లార్డ్. కీర్తనలు చదువుతుంటుంటే ఏ పరిస్థితికు ఎటువంటి ప్రార్థన చేయాలో కూడా దావీదు కీర్తనలు మనకు సహాయం చేస్తాయి. ఏ రీతిగా ఆత్మీయ భారం ఉండాలో అవి కూడా మనకి కీర్తన గ్రంథంలో తెలియజేస్తాయి. మరి కీర్తన అన్నీ దావీదు రాసిన కీర్తనలు ఏం కావు. 90 కీర్తనలు ఆయన రాస్తే తక్కిన వేరే వారు కూడా రాసింది. సమయం అంటున్నాను. కోరహావు, సాలమోన్, మోషే ఇట్లా కొందరు వేరు భక్తులు కూడా రాసిండ్రు. చీకటి అయినప్పుడు ఆకాశంలో చిక్కులు ఏ రీతిగా అయితే చక్కగా మెరుస్తూ ఉంటావో బైబిల్ అంతట్లో ఈ కీర్తన ఆ రీతిగా ప్రభావం చెందినవని భక్తుల యొక్క ఆలోచన. అందుకే కీర్తన ఎక్కువ చదువుతాం. సరే, ఇప్పుడు ఈ 5వ కీర్తన యొక్క అది ముఖ్యమైనది ఏంటిది ఆలోచన లేకుంటే తలంపు? ఇది దావీదు రాసిన కీర్తననే. మొదటి వర్షం దయచేసి చదవండి. ఇప్పుడు మీరు గమనించండి, దావీదు ఎటువంటి సమస్యలతో క్లిష్ట పరిస్థితులతో వ్యతిరేకతలో ఇంకా రాజ్యం కాలేదు, గొర్రెల కాపరిగానే ఉన్నాడు. కానీ ఆయన సౌలు ఇజ్రాయెల్ మొదటి రాజు. ఆ రాజు యొక్క భవనములో ఈయన అక్కడ సౌలు రాజు ఎదురు కూర్చొని ఇట్లా వాయిద్యాలు వాయించే ఆయన పని నిమిత్తం ఏర్పరచబడి. ఎందుకంటే దావీదు మంచి గిటారిస్ట్, వాయిద్యాలు ఆర్తిరిను. సౌలుకు ఒక విధమైనటువంటి సైతాన్ పట్టింది. ఆ పిశాచి పీడించినప్పుడల్లా ఆయన ఏదైనా చేయగలరు. ఇక మనం చూస్తున్నాం కదా పిచ్చల సంగతి, సైతాన్ పట్టిన సంగతి. అయితే ఎవరో ఆయన దగ్గర ఉన్న వారు ఏమన్నారంటే, సార్ దేవునికి దావీదు అంటే ఒక ప్రియుడై ఉన్నాడు, అతడు మంచి వాయించేవాడు, అతని యొక్క వాయిద్యం వాడుతుంటుంటే మీరు ఈ సైతాన్ పారిపోతుంది, వెళ్ళిపోతుంది. అట్లా దావీదు పిలిపించి రాజభవనంలో ఇట్లా రాజు కూర్చుంటే అవతల అక్కడ కూర్చొని ఆయన గిటార్ వాయిస్తాడు దావీదు. కానీ దావీదు అట్లా వాయించినప్పుడు ఆయన స్వస్థత కలిగేది. కానీ ఒకవేళ
ఇంకా ఏదన్నా ఆయనకు అట్లా ఆ పిశాచి పట్టినప్పుడు ఏదైనా చేయగలరు, ఇంతకు చెప్పినట్టుగా. అయితే ఈ కీర్తన అటువంటి పరిస్థితిలో రాజు దగ్గర ఉన్నటువంటి దినాలలో ఈయనకు సౌలే శత్రువైంది. రాజైన సౌలే శత్రువైంది. దానికి కారణం ఏంది? సౌలు కొంతకాలము దేవుని కొరకు మంచినే రాజ్యం వెళ్ళినట్టుగా ఉండే, రాజ్యం యెహోవాదే, యుద్ధం యెహోవాదే అనుకున్నాడు. కొంతకాలానికి ఇక దేవుని పక్కకు పెట్టిండు, నేనే అనే కాడికి వచ్చింది. రాజ్యం నాదే. ఆయనకు ఒక కుమారుడు ఉండే, ఆయన పేరు యోనాతాను. నా తర్వాత నా కొడుకే రాజ్యం ఏలుతాడు కదా నిశ్చయించుకున్నాము. కానీ కొన్ని పనులు సౌలు, మేము బైబిల్ చదువుతుంటే గమనించగలం. ఒక యాజకుడు చేయవలసిన పనులు తానే చేసేసి తొందరపడి అది దేవునికి అయిష్టంగా ఉండేది కనుక ఇక దేవుడు ప్లాన్ ఏం చేసిందంటే సౌలుగా పక్కకు పెట్టేసి దావీదుకి దేశానికి రాజు చేయాలి. కొంత ఇది పసిగట్టిండు సౌలు. నా తర్వాత నా కొడుకు రాజు కావాల్సిన బదులుగా దావీదు ఈ గొర్రెలు కాసుకోనికి దేవుడు రాజుగా నియమించబోతున్నాడు అన్నప్పుడు ద్వేషము, పగ, ఈర్ష, ఎట్లా ఈయనను దావీదును చంపాలనే ఆలోచనలతో ప్రయాసపడుతున్నాడు అన్నాడు. ఆ పరిస్థితిలో ఈ కీర్తన తన ప్రార్థన భారం, తనకున్న ఈయన దేవుని సన్నిధిలో పెడుతున్నట్టు మొర అనేది మనం చూడగలం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదవండి మొదటి వర్షం. యెహోవా నా మాట మనం చేస్తాం ఇట్లా ప్రార్థన. పరిస్థితి కష్టం ఉంటే మోకాలు, మన బంధువులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, స్నేహితులు ఉంటారు, ఎవరేం పనికి వస్తారు? ఆ దేవుడే. అంటే దావీదు జీవితంలో ఆయన గొర్రెల కాపరి ఉన్నప్పుడే కానీ, తర్వాత రాజు సింహాసనం మీద వచ్చినప్పుడు కానీ దేవుడు మర్చినోడు కాదు, దేవుని ఆరాధనను మర్చినోడు కాదు, దేవుని సన్నిధి మర్చిపోయినోడు కాదు, ప్రార్థన జీవితం మర్చినోడు కాదు. మన దగ్గర సుఖం వస్తే చాలామంది మారిపోతారు, పరిస్థితులు మారుతాయి, భక్తి మారుతాయి, అన్నీ మారుతాయి. దావీదు అట్లా లేకుండే గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏ రీతిగా దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తున్నాం అని నేను అనుకుంటా. దావీదేమో రాజ వంశంలో పుట్టినోడేం కాదు. అయినా దేవుడు ఆయనకి ఎట్లా సెలెక్ట్ చేసి ఆ దేశానికి రాజుగా ఉన్నట్టు. ఒక రాజు ఎలాగంటే దేశం ఒక చట్టము, న్యాయం, ప్రజలకు అని పరిపాలించే విధానం అయితే ఉండాలి కదా. ఈ గొర్రెల కాపరి ఈయనేం చదివిండొచ్చు, వినయ్ కుమార్ మంచి చదివాడు ఎంఏ, కానీ దావీదు ఏం చదివిండొచ్చు? వాళ్ళ కాలంలో ఇట్లా స్కూల్ ఉండేనా, కాలేజ్ ఉండేనా, ఇట్లా ఇట్లా ఏం లేని కాలంలో ఆయన చదివిండే. ఇంట్లో ఉన్న చదివే హిబ్రూ భాష ఒక 3-4 తరగతులు, 2-3 తరగతులు చదివిండొచ్చు. మరి కీర్తన రాసినట్టే ప్రపంచం చదువుతుంది. ఆయన కవిత్వంలో ఏ ప్రభావం ఉండేది? సార్ ఇప్పుడు ఈ దావీదుకు ఈ సౌలును చంపాలనేటువంటి నిర్ణయించుకున్నాడే ఎరిగి, ఇప్పుడు దావీదు ఏదైనా పనులు చేస్తే మంచి, అవన్నీ చెడవి, అంటే చెడవంటే లోకం సంబంధించిన పాపం బ్రతుకు కాదు, కానీ ఉన్నటువంటి తన ఆత్మీయత, తన జీవితం గురించి అన్ని రిపోర్ట్స్ సౌలుకు అందించడం ఉండేది కనుక ఇక ఈయనకు సహాయం కేవలం దేవుడే. ఆ దేవుడని యెహోవా సరిగా అప్పుడు ఈ పర్సన్ యెహోవా నా మాటలు అంటే దీన్ని బట్టి మీరు ఏం గ్రహిస్తున్నారు? ఎంతో భారము ప్రభు సన్నిధిలో మందితో పంచుకుంటూ లేరు, బంధువులతో పంచుకుంటూ లేరు,
ప్రభువా యెహోవా నా మాటలు చెవులు పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచు. ఇంకా నా రాజా నా దేవా, నా రాజా నా దేవా, నా ఆత్మధ్వని ఆలకించుము, నా ఆత్మధ్వని ఆలకించు. అంటే మనకు ఈడ దావీదు యొక్క ప్రార్థన జీవితం మనము ఇలా మాదిరిగా ఉంచుకొని మనం ఆ రీతిగా ప్రభుత్వంలో ప్రార్థిస్తే దేవుడు కాదని దేవుడు కాదు, ప్రార్థన ఆలకించాడు. 65 అధ్యాయంలో 2వ వచనం చదవండి. ఇదే కీర్తన గ్రంథంలో 65 అధ్యాయం 2వ వచనము. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ఏమని పిలుస్తున్నాడు? ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరం నీ యొద్దకు వచ్చేదరు. 5వ అధ్యాయంలో యెహోవా నా ప్రార్థన ఆలకించుము అని ఎంత వినయంతో, ఎంత దీన స్థితితో, ఎంత తగ్గించుకుంటూ ప్రభుని ప్రార్థిస్తున్నాడు. 65వ కీర్తనలో ప్రార్థన ఆలకించువాడా అంటే ఇప్పుడు మనం నమ్ముకున్న యేసయ్య ఇలా మనం కూడా మన ప్రార్థన ఆయన పేరిట ఎందుకు అడుగుతున్నాం, ఎందుకు ప్రార్థిస్తాం అని ప్రార్థన ఆలకించువాడు. మన ఆత్మవిశ్వాసం ఇది ఆచారాలు, పద్ధతి, అలవాటైన ప్రార్థనలు వేరే. కానీ నీ భారము, నీ మనసు, పరిస్థితి బట్టి, అవసరం బట్టి నువ్వు తల్లి బిడ్డల కొరకు ప్రార్థించినప్పుడు, అనారోగ్య స్థితిలో సీరియస్గా ఉన్నప్పుడు ఎటువంటి ప్రార్థన చేస్తే ఆ కన్నీరు, ఆ వేదన. ఇంట్లో ఉన్న మీరు, ఇంటి యజమాను, ఇంట్లో పెద్దలైన మీరు, తల్లులైన మీరు, మీ ప్రార్థన అంశంలో ఆర్థిక దేవునికి తెలియజేసే విధానం కొంతవరకు మనం చూడగలం. మా కింద రాజా నా దేవా నా అర్థదని ఆలకించుము, నిన్నే ప్రార్థించున్నా. వాళ్ళకి చెప్పుకుంటా, వీళ్ళకి చెప్పుకుంటా, వీళ్ళ సహాయం వాళ్ళ సహాయం అనేది కాదు. మనుషులు ఏం చేయగలరు? కొంత మంచులు ఉంటే, మంచి బంధువులు ఉంటే కొంతవరకు కొంత ఆదరించగలరు, కొంత దయ చూపగలరు. కానీ సమస్యలు తీర్చాలంటే, నీ కుటుంబంలో నెమ్మది ఉండాలంటే, నీ బిడ్డలకు ఆశీర్వాదం ఉండాలంటే నిన్నే ప్రార్థించాలి. నిన్నే నాకు మంచిగా అనిపిస్తుంది అన్నమాట. నిన్నే నేను ఆ రీతిగా అయ్యా యేసయ్యా నీవే దయ చూపించు, కరుణించు, సహాయపడు. కింద యెహోవా దేవుడు నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున మీరు ఇప్పుడు నాకు మంచిగా అనిపించింది. 6 గంటలకు ఎప్పుడు లేచిండ్రు కానీ 6 సిద్ధపడి వచ్చింది. సరగా గుండెలు ఎక్కడ ఇట్లా ఉదయం ఆరాధన అయితే పెట్టుకోండి, ఇలా పెడితే పరిస్థితి బట్టి. కానీ ద బెస్ట్ టైం ఫర్ ద ప్రేయర్, శ్రేష్టమైన మంచి సమయం దేవుని సన్నిధి ప్రార్థించడం. ఇప్పుడు ఆదివారం ఆరాధన వచ్చింది గొప్పదే. అనుదినం, ప్రతిదినం మీరు ప్రార్థించే సమయం మీరు ప్రత్యేకించుకున్నారా? దావీదు ఏమంటున్నాడు? ఉదయం. తుర్కోడు నమాజ్ అసా ఎప్పుడు ఇస్తాడు? తెల్లవారుజామున అడి దినమంతా 5 సార్లు నమాజ్ చేస్తారు కనుక ఉదయం 5 తర్వాత మొదటి వారి యొక్క నమాజ్. మన దేవుడు గొప్పడా, ఆ తుర్క దేవుడు గొప్పడా? మనం ఎప్పుడు లేచి దేవుని ఆయన పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం? ఎందుకు ఉదయం ఒక ప్రార్థన ప్రాముఖ్యత? తెల్లారుతుంటే ఇక పనులు పోయేది, పిల్లలు ఇంట్లో ఫ్యామిలీలో ఉంటే తల్లి ఇక ఏడ్చుడు, తుడుచుడు, స్కూల్ పోయే పిల్లలు ఇక పేద పోరాటం ఉంటుంది. ఒక 6-6:30 అవుతుంది. కానీ నేను అనుకుంటాను 5 గంటలు, 4 గంటలు, 5 గంటలు, ఒక అర్ధ గంట సేపు మోకాలు ఉండి నీ సమస్యలు, నీ కష్టాలు, నీ పిల్లలు
ప్రార్థించడం. నేను అనుకుంటా దేవుడు కాదంటాడా? ప్రార్థన ఆలకించువాడా, నిన్నే నేను ప్రార్థిస్తున్నాను. దానికి అనుభవంతో రాసినదా ఒట్టిగా ఇట్లా పాటలు ఇప్పుడు పాడతారు చూడు. పాటకు అర్థం మంచిగానే ఉంటుంది కానీ పాట బతుకు మనలో అయితే కనబడదు కదా. పాటలు మంచి మంచి పాటలే ఉన్నాయి, అన్ని పాటలు కూడా మంచిగానే చెత్త, కానీ కొన్ని పాటలు మంచిగానే ఉన్నాయి ఆత్మీయ రీతిగా నేర్చుకున్నావా. ఆ పాటలో నీతి నాలో లేకపోతే నేను పాడి లాభమేంది కదా. గనుక ఉదయమున నా ప్రార్థన, ఇక ఆయన ప్రార్థనకు ఏ అంశాలు లేవు వాటికి అన్నిటికీ సిద్ధం చేసుకొని కాచి ఉండును. నువ్వు ప్రార్థించినాక దాని ప్రార్థన జవాబు వచ్చే వరకు నువ్వు ప్రార్థించాలి. ప్రభు ఏమన్నాడు? విసుకగా ప్రార్థించు. విసుక ఎప్పుడు వస్తుంది? విసుక ఎప్పుడు వస్తుంది? ఏదో ప్రార్థన చేస్తూ చేస్తూ జాబ్ లేకపోతే మానేస్తాం. కానీ ప్రార్థన విసుకక అంటే నీ విశ్వాసం ఎంతవరకు నీ సమస్యల మీద ప్రార్థించే విధానంలో ఉన్నదనేది అవసరం. సమస్యలు కష్టాలు దేనికి వస్తాయి? ఎందుకు వస్తాయి? ఇదేం దరిద్రము, ఇదేం శాపము, ఇదేం పాపము, తప్పు. దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో దేవుని పేరుగా వారు అట్లా అనుకున్నాడు తప్పు. యోబు భక్తుని గురించి బైబిలే సాక్ష్యం ఇస్తుంది, అంటే దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఏమని? నీతిమంతుడైన యోబు, భయభక్తి కలిగిన యోబు, పాపం అసహించే యోబు. కానీ పోయి ఆఖరి ఆ సైతాన్ చేతనే శోధించబడటానికి దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. నా ఉద్దేశం మన శ్రమలు, మన కష్టాలు మన విశ్వాసం బలపరచడానికి, దేవునిపై ఆధారపడటానికి, మన దేవుని అడిగే విధానంలో దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన నిరాకరించేవాడు కాదు. అందుకే దావీదు ఇంకో సరైన కీర్తనలో ప్రార్థన ఆలకించువాడు అంటే వాట్ డస్ ఏమర్థం దానికి? ఆ దేవుడు ప్రార్థనలు ఆలకించు. బైబిల్ మొత్తంలో మీరు గమనించండి, ఒకవేళ 1000 ప్రార్థనలు ఉంటే దేవుడు 1-2 ప్రార్థన తప్పితే అన్ని ప్రార్థనలకు జవాబు ఇచ్చాడు. ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు. కనుక ఉదయ ప్రార్థనకు ప్రాముఖ్యత మనం గమనిస్తుంది ఈ అధ్యాయం. ఇంకా కింద దేవుడికి ఉన్న లక్షణాలు. ప్రార్థన ఆలకించువాడు అన్న దేవుడు, ఆ దేవుడు కొన్ని ప్రార్థన వింటలేడంటే దానికి కారణం ఏంది? నేను విసుకక ప్రార్థించమన్న మాట అన్నా, కానీ ప్రార్థిస్తే ప్రార్థనకు జవాబు రాకపోవడం కారణం ఏంది? హృదయమందు నేను పాపం లక్ష్యం చేసిన ఎడల యెహోవా నా ప్రార్థన ఆలకించడు. God never hears the prayers of a sinner. కనుక నేను మోకరించినప్పుడు మొదట ఏమని ప్రార్థన చేసుకుంటాను? ప్రభా నాలో నా తప్పులు క్షమించు. ఉన్నాయేమో అని కొందరు ప్రార్థన చేస్తాను. ఉన్నాయేమో దావీదు కీర్తనలోనే దావీదు అంటాడు, నా పాపములు తల వెంట్రుకల వలె లెక్కింపలేనివి ఉన్నవి. అంతకన్నా మంచి భక్తులు ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఎవరున్నారు? ఇక భక్తులు అనిపించుకొని ఇక ప్రొపగండా, అడ్వర్టైజ్, టీవీ ప్రోగ్రామ్స్, ఆ ప్రోగ్రామ్స్, ఈ ప్రోగ్రామ్స్, ఇక వీళ్ళే దిగిట్టు పరలోకం నుండి అన్నట్టుగా చేస్తున్నారు. కానీ ఇదంతా దేవుడు చూసి సంతోషిస్తాడా? నీ దీనస్థితి, నీ తగ్గి, నీ ప్రార్థన జీవితం దేవుడికి సహాయం చేయగలిగాడు. కనుక ఆయనకు దేవుడికి ఉన్న లక్షణాలు కొన్ని ఏంటంటే ఏమంటాడు? చెడుతనము, దుష్టత్వమును చూచి ఆ తుర్కోళ్ళలో హిందువులలో చూసి చెప్తున్నాడా? ఈ క్రైస్తులు బైబిల్ పట్టుకున్న వారి విషయంలో చెప్తున్నాడా దేవుడు? క్రైస్తులకి, బయట పట్టుకున్న వారికి, గుడికి పోయే వారికి దుష్టత్వము చూచి నువ్వు సంతోషించే దేవుడేం కావు.
నీలో పాపములకు చోటే లేదు. యేసయ్య దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆ లోకంలో పరిశుద్ధుడు 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 అని సకల దూతల చేత ఆరాధించబడుతున్న ఆ దేవుడు మనం ఆరాధిస్తున్న భూలోకంలో. కనుక రబంత తప్పు ఆయన ఎరిగినోడు కూడా కాదు. మనకు 150 తప్పులు తెలుసు, 150 ఉన్నావా మనతో జరుగుతున్నట్టు తప్పులు ఉంటాయి. మాటలతో, క్రియలతో, చూపులు. ఆత్మీయ జీవితం నేను నన్ను పరీక్షించుకున్నప్పుడు నా తప్పులేమో దేవుడు తెలియపరుస్తాడు. వేరే నేను భక్తుని నీతి మంత్రం రాలని అనుకుంటే నీవు అను. దేవుడైతే లెక్క కట్టాలి కదా. డామికులు ఇది కదా ఇందాక చెప్పినట్టుగా ఇక పెద్ద పెద్ద. ఇప్పుడు వినయ్ కుమార్ దేవుని సేవకుడు, పాస్టర్. నేను ఒక పాస్టర్ని, నేను ఒక దేవుని సేవకుడిని ఈయన, లేకుంటే సంఘమా, లేకుంటే సంఘం నలుగురు బయట చుట్టుముట్టున్నారు నిజంగా ఈయన దేవుని సేవకుడు అని చెప్పాలన్నా ఏది ఉత్తమం? నలుగురు వేరువారు నేను గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు సేవకుడు, ఈయన ఒక మంచి క్రైస్తవుడు, నీ ప్రవర్తన పట్టింది. ఈయన ఇరువురు వారు తెలిసిన వారు చెప్పాలి. చదువు. పాపము చేయవారు దేవునికి అసహ్యం. ఇక ప్రార్థన దేవుడు వినాలంటే నా హృదయంలో నేను పాపము లక్ష్యం అబద్ధమే తీసుకుందాం. అబద్ధం తప్పు కాదా? ప్రకటన గ్రంథంలో ఏమున్నది? అబద్ధికులు అందరూ అగ్నిగంధకంతో గుండములో పాలు పొందుదురు. ఎవరు? క్రిస్టియన్స్కి మా సర్టిఫికేట్ ఇచ్చిందా? తప్పుడు మాఫని, అబద్ధాలు మాఫని ఇచ్చిందా? మోసపాట్ల ఇక తప్పులని ఇక వర్ణించే పని అవసరమైతే లేదు. కానీ నేను పరీక్షించే ఎంతవరకు నేను యథార్థంగా ఉన్నా, ఎంతవరకు నేను నమ్మకంగా ఉన్నా, దేవుని ఏడాలన్నా, ఇరువురు వారి విషయంలో, నా బంధువుల విషయంలో, ఎవరికి ఎక్కడ కాదు. దేవుడు ఏమి చూస్తున్నాడు మనలో? మన హృదయంలో ఉన్నట్టు యథార్థత, మంచితనం, పరిశుద్ధుడు. నేను పరిశుద్ధులను, మీరును పరిశుద్ధులై యుడి అని అనేక సార్లు పాత నిబంధన మొదటి కొత్త నిబంధన పేతురు కూడా తన పత్రికలు రాస్తున్నప్పుడు పరిశుద్ధులయ్యింది. ఆయన పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధుడు. కనుక నేను ఇక ఏ దినమే కానీ ఉదయం మోకరించినప్పుడు, లేకపోతే రాత్రి పండుకున్నప్పుడు మోకరించినప్పుడు, ప్రభు నాతో జరిగిన తప్పులు క్షమించి ఉన్నాయేమో అనేది ఎప్పుడు నేను అయితే వాడ మాట. సహజంగా మనం మనుషులు పరిగెత్తులు మనం ఉంటాయి, శోధన ఒక దిక్కు ఉంటాయి సాయతాన్ని వల్ల. కనుక ఎక్కడో మనకు తప్పు మార్గం, తప్పులు మొత్తం జరిగే విధానం ఉంటుంది. కానీ ఈ శారీ రక్తం చేత ఒకసారి నన్ను అడుగుతాం. కనుక నా ప్రార్థన నువ్వు ఆలకించాలంటే నాలో ప్రాబ్లం ఉండకపోతుంది. కనుక ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేసుకుని పిల్లల కొరకు, నిజ డబ్బుల కొరకు, ఏ సమస్యలు నీకు కష్టాలు ఉన్నాయో, రోగాల కొరకు. కనుక కష్టాలు దేవుని బిడ్డలకు వచ్చే కారణము ఒక దేవుల్లో మనము ఆత్మీయ రీతిగా సరి చేసుకోవడానికి, విశ్వాసంలో బలపడడానికి, ప్రార్థన జీవితానికి ఈయన ఎంత విలువ ఉన్నదో గ్రహించి. మీరు ఇప్పుడు మాట వచ్చినట్టు మీలో కొందరు వారంలో మీకు ఏమేమి జరిగింది నిలబడి రెండు మాటలు చెప్తే ఆ దేవునికి మహిమ ఉండదా? అంటే ఆయన సమయం ఇస్తాడో నాకు తెలియదు. కానీ ఇక మీరు నాకు దేవునికి ఇమేజ్ చిన్న రెండు మాటలు, నేను అస్వస్థత ఉంది, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చింది, హల్లెలూయా. నేను కష్టాలలో, నేను డబ్బుల కష్టం ఉంటే నేను ప్రార్థించిన, దేవుడు నాకు సహాయం చేసింది. ఈ అనుభవం మనకు లేకపోతే ఎవరికి ఉండాలి? నీ జీవితం ఇతరులకు మాదిరిగా సాక్షిగా లేకపోతే లాభం? యేసు ఏమన్నాడు? మీరే లోకములకు ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. యేసే దేవుడేమో లోకములకు నేను వెలుగై ఉన్నా. కానీ మీరే లోకములకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు విలువ ఎంత ఉన్నది కదా? బిర్యానీ కొరకు ఎంతో ఖర్చు పెడతాం. ఉప్పు గిట్ట తక్కువ పడితే ఏం బిర్యానీ ఉండేది? సంపగా ఉండేది.
ఈ జీవితం ఇతరులకు మాదిరిగా లేకపోతే లాభమేంది? ఒక విశ్వాసి ఒక అట్లా నేను చెప్పుడు ఏంటంటే మనం ప్రార్థన జీవితంలో బలపడటానికి ఉదయం ఈ 2 సార్లు మాట్లాడి వాడతాడు ఈయన దావీదు, ఉదయం ప్రార్థన అన్నాడు. ఇంకిదా అబద్ధమాడువారాన్ని నేను నశింప అంటే అబద్ధం కూడా దేవునికి ఇష్టం. ఇదైతే సహజంగా ఉంటుంది వాళ్ళ దగ్గర. కొందరైతే ఉదయం మొదలైందే అబద్ధాలతో మొదలు పెడతారు, పండుగ దాకా అబద్ధాలే ఉంటాయి, లోకస్తులు. కానీ నీవు నేను అబద్ధమైన ఆయనకి ఇష్టం. నా వల్ల ఎవరికైనా బాధ కలుగుతుందా? ఎవరికైనా నష్టం కలుగుతుందా? ఎవరికైనా అన్యాయం కలుగుతుందా? ఎవరికైనా మోసమైతే చేయం. కానీ నేను ఏదైనా అవమానాలుగా ఎవరి విషయంలో మాట్లాడితే ఆ దేవునికి ఇష్టమేనా? ఎందుకంటే ఏసై రక్తం నువ్వు గడగబడ్డావు, నేను గడగబడిన సాక్ష్యం ఇచ్చిన. అరే అని నీకంటే అది ఎవరికి అరే అన్నట్టుగా అవుతుంది మాట. నువ్వు దేవుని బిడ్డవు, నేను దేవుని బిడ్డను. వానికేం తెలివి ఉన్నదంటే మరి నీకేం తెలివి ఉన్నది? దేవుడు నాకు అడుగుతాడు. మన భాషలో కూడా చాలా మటుకు సవరణ అవసరం ఉంటుంది. కనుక అబద్ధము ఏమంటాడు? నువ్వు నశింపచేయు. ఒక భక్తుడు అంటాడు, ఓకే, ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్, మిస్టర్ వినయ్, ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ విచ్ ద గాడ్ క్యాన్ సీ ఇన్ యువర్ లైఫ్. విశ్వాసులే కానీ సేవకులే కానీ వారి జీవితంలో శ్రేష్టమైనటువంటి బ్రతికిన జీవితం దేవుడు చూడగలిగిందే. మీకు అర్థమైందా నేను చెప్పిన మాట? మన జీవితంలో ఏది దేవునికి శ్రేష్టమైన బ్రతుకు ఆయన చూడగలిగింది. మనిషిని చూపించడానికి కాదు, వేషధారణ భక్తి కాదు. అంటే మనం ఎంత ఆత్మీయతగా జాగ్రత్తగా ఉంటేనే ఆ దేవుడు సంతోషించడానికి ప్రతిఫలం ఇవ్వగలడు కదా. 11వ వచనం చదువుదాం. నిన్ను ఆశ్రయించు వారందరూ ఇది 8కి ముగిస్తా. ఏం చదువుతుంది? ఎవరిని? నిన్ను ఆశ్రయించు వారిని దేవుడు సంతోషం ఇచ్చేవాడు. కానీ కన్నీరు, దుఃఖము, బాధ, ఒత్తిడి అట్లా పెట్టి సంతోషించే దేవుడే. ఎవరిని కాపాడు? నిన్ను ఆశ్రయించు. అందుకే మన ప్రార్థన జీవితం ఎంత ప్రాముఖ్యమైందో. అది ఉదయ ప్రార్థన, అది గంట సేపు చేసిన ప్రార్థన కాదు. భక్త సింగ్ గారి పేరు విన్నారు కదా. ఆయన జీవితంలో ఆయన ప్రార్థన ద్వారానే నేను పొందినటువంటి నా యొక్క అంటే ప్రేయర్ పాయింట్స్. ఆయనకి ఏ ప్రార్థన అంశంలో ఉండేనో నేను ప్రార్థనలోనే మోకాళ్ళ ప్రార్థనలో నేను అనుభవించిన. ఇప్పుడు మోకాళ్ళ ప్రార్థన కూడా కష్టం ఉన్నది, వంగేది ఎవరికే కాదు, చాలా తక్కువ. భక్త సింగ్ గారు ఇక వృద్ధాపముడు. నేను ఎవరి సంఘస్థులు ఏం కాదు, కానీ ఒక భక్తుని గురించి మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది. వాడుకున్న భక్తుడు దేవుని దర్శనం ముగించి వదిలినవాడు. ఆయన పడకలో ఉన్నాడు. ఇక మీకు తెలుసు కదా ఎక్కడంది ఆయన సంఘం అంటే ఉన్నది కదా. గోల్కొండ చౌరస్తా చర్చ్ సంఘం కోట్ల రూపాయల ఆస్తితో ఆడ ఉన్నట్టు ఉంది. సరే, ఆయనకి సేవలో దేవుడు దీవించుడు, అట్లా సంఘం అభివృద్ధి అయింది, కట్టిన మందిరం అవి మొత్తం వింటున్నాం. చనిపోయినప్పుడు పంజాబ్ నుండి ఆయన సిక్కులోడు ఆయన కొడుకులు వచ్చిందండి. వచ్చి డాడీ, ఎందుకంటే విన్నరు ఈయన వలనే ఇక ప్రపంచంలో పేరు
సంఘాలు ఇప్పుడు హైదరాబాద్లో అంత పెద్ద పట్టణంలో కట్టినట్టు మందిరం గుడి ఏమేమి ఉన్నాయో నేనైతే ఇక్కడ చూడలేదు. కనుక మా కొడుకు ఏమన్నా కొడుకులం కదా, ఇద్దరు కొడుకులంట. వచ్చి తండ్రి అడుగుతున్నాడు, డాడీ మరి మా కొరకు పెట్టిన ప్రాపర్టీ కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ డబ్బు కానీ అడిగితే ఆయన పడక మీద ఉన్నాడు. లేచి కూర్చొని ఇది నా ప్రాపర్టీ, ఇది నా ప్రాపర్టీ. ఇప్పుడు ప్రాపర్టీ అని ఆస్తుల కొరకు ఒక ఫ్యామిలీలోనే ఆనందం సంతోషం లేదు, ఒక ఆత్మీయత లేదు. మరి ఒకటే కుటుంబంలో ఒక తల్లికి పుట్టిన వాళ్ళు ఏం సాక్ష్యం ఇది? ఆయన బైబిల్ చూపించాడు, తల కింద వేసుకొని వెళ్ళిపోయాడు కదా. మరి నువ్వు ఎట్లున్నావు నీ సేవలో? చాలామంది సేవకులు ఈ దినాలలో డబ్బుల కొరకే సేవ చేస్తున్నారు, పేరు ప్రాఖ్యాతి కొరకు సేవ చేస్తున్నారు, మెప్పు కలిగి ఉండటానికి ప్రార్థన చేస్తున్నారు. సరే, ఇక ఎక్కువ మాట్లాడే టైం కూడా లేదు కదా. అయితే మన జీవితంలో దేవుడు చూడగలిగినటువంటి బ్రతుకు క్రైస్తవ జీవితం అదే ఆయన చూస్తున్నాడు. కానీ ఇక తగ్గినంతా ఇక నేను ఎక్కువ మాట్లాడాను. సో విలియం కేరీ అనే భక్తుని పేరు విన్నారా మీరు? ఇంగ్లీష్ మిషనరీ. ఈ తెలుగు బైబిల్ వచ్చే కారణం కూడా ఆయన పుణ్యమే. అనేక భాషల్లో ఆయన తర్జుమా చేసిండు. ఆయన ఈయన వచ్చినాక అనుభవించిన శ్రమ, ఇది 150 ఏళ్ళ క్రితం ఆయన భక్తుడు వచ్చింది ఇండియా దేశానికి సేవకుడిగా, ఇంగ్లాండ్ దేశంలో భార్య బిడ్డలతో వచ్చి ఆయన కష్టపడి ఇట్లా తెలుగు, బెంగాల్ లాంగ్వేజ్, ఆయా లాంగ్వేజ్ ఏవేవైతే దాన్ని అభ్యాసం చేసిండో వాటిలో తర్జుమా చేసిండు కొత్త నిబంధన. ఒక రాత్రి పెద్ద తుఫాన్ వచ్చింది ఆయన ఉన్న ప్రాంతానికి. అయితే నేను రాసిన ఈ తర్జుమా చేసినటువంటి రాతలన్నీ కాగితాలన్నీ కొట్టుకుపోయినాయి. ఆయన ఒక కొడుకు ఉండంట, 11 ఏళ్ళ కొడుకు. వాడిని సర్జరీ పుట్టింది. అప్పట్లో ఇట్లా డాక్టర్ లేవు, ఈడపోతే నర్సింగ్ హోమ్, ఆడపోతే ఇంకా నర్సింగ్ హోమ్, మంచి పేరు కాల్చిన డాక్టర్లు ఉన్నారు. అప్పుడెక్కడి వైద్యం జరిగేదే లేదు, ఏదైనా తెలిసిన వాళ్ళు ఇస్తేనే రా. అక్కడ కొడుకు చనిపోయాడు. ఈ తల్లికి కోపము, ఇదేం సేవ, ఇదేం సాగము అంటే సేవ విషయంలో అంటుంది. మన దేశం సుఖదేశం వదిలేసి ఈడొచ్చి ఈ దరిద్రం కొడుకు చనిపోయా, నీదేం సేవ అని బాధ పెట్టేది. ఆయనతో బాధ పెట్టిన ఆమె ఆ బాధలన్నీ సహిస్తూ సేవ వదిలేదు, వదిలిపోలేదు. ఆయన అంటాడు ఏమని, గొప్ప సేవకుని ఇప్పుడు నేను భక్త సింపేసి ఇటు మస్తు భక్తులు ఆయన కూడా కాదు, కానీ గొప్ప గొప్ప భక్తులు గర్వం అనేది ఉండదు. గ్రేట్ గ్రేస్ నెవర్ మేక్స్ ఎ మ్యాన్ ప్రౌడ్. ఇప్పుడు చూస్తున్నాం కొందరు పేరు. ఇప్పుడు క్యాల్వరీ టెంపుల్ ఉన్నాడు సతీష్, ఇట్లా టీవీలో చూస్తే ప్రోగ్రామ్స్లో ఆ పేర్లు వస్తూనే ఉంటాయి భక్తులే. వాళ్ళ సూట్లు, వాళ్ళ బూట్లు, వాళ్ళ తిండి, వాళ్ళు ఉండే స్థలాలు, వాళ్ళు తిరిగే వాహనాలు ఉంటే మంచిదే, తప్పేం లేదు. కానీ ఎంత గొప్ప విషయం స్థాయికి అంటే ఇక మనుషులకు ఉన్న అదే సగం దేవుళ్ళు అయిపోయింది. ఏ ఆశీర్వాదం కానీ దేవుళ్ళు మనం కలిగి ఉండాలంటే మనకు సంపూర్ణ సమర్పణ ఉండాలి. డబ్బు మీద, ఆస్తి మీద, ఇల్లుల మీద, భూముల మీద, ఇది అంతా ఇది ఉండేటిగా నిలిచేటివి. మీరు ఏసారి రాకడ గురించి వింటున్నారో
ఎంతమంది ఏసయ్య వస్తాడని నిజంగా చెప్పండి, మీరు ఇట్లా కూర్చున్న వాళ్ళు యేసు ప్రభు ఇంతట్లోని త్వరగా రానేనాడనేది నమ్మేవారు చేతినెత్తండి. అందరూ ఎత్తారు, కరెక్ట్. రేపు వస్తాడు. ఏం చేస్తారు ఇంత పెద్ద మందిరం? నీ ఆత్మవిశ్వాసమే నేను ఎత్తబడే గుంపులో ఉంచగలను. సరే, ముగిస్తాను. పౌలు భక్తుడు బైబిల్లో మనకు తెలుసు కదా. ఆయన వలన మనము ఈ పత్రికలు రాసినవి, లేకుంటే ఆయన జీవితం, ఆయన పరిచయ కాలంలో చూసి ఎక్కువ ఏం నేర్చుకోగలము. పౌలు గారు ఒక కొరింథీయులు ఏమి రాస్తాడంటే, నేను మూడో ఆకాశమునకు వెలుతిని అనే మాట వాడడు. ఏమంటాడు? నేను ఒకరిని ఎరుగుదును, మూడో ఆకాశం వెళ్ళను. తానే పోయిండు మూడో ఆకాశానికి. సచ్చినాక కాదు, బ్రతికినప్పుడే. కానీ నేను ఒక వ్యక్తిని ఎరుగుదును, అతడు మూడో ఆకాశంకు వెళ్ళను. రాస్తే నేనే వెళ్ళను అంటే తప్పు ఉంటుండా? పోయినోడా? తప్పు అవుతుండేనా అది? నో. కానీ ఒక వ్యక్తిని నేను ఎరిగి, ఇప్పుడు ఇది ఆయన అనుభవం. మూడో ఆకాశం అక్కడ ఏముండే, ఎన్ని ఆకాశాలు ఉన్నాయట ఏమో, ఇక అదంతా ఎందుకు. కానీ అయితే ఏమంటాడంటే, నేను అనే విషయం ఏంటంటే, ఆయన మూడో ఆకాశం వెళ్ళిన అనుభవం మనకు నేర్పించే నీతి ఏమైనా ఉన్నదా? లేకుంటే ఆయన సేవలు కొరడా దెబ్బడి, రాళ్ళతో కొట్టబడి, చెరసాలు వేయబడింది కదా, సొంతలతోనే, సొంత సమాజం, ఆ యూదులతోనే. ఆఖరికి చివరికి పౌలు గారి మరణం తెలుసా ఎట్లా జరిగింది? రోమ్ తీసుకుపోయి ఆయన తల ఛేదించింది. హీ వాజ్ బీహెడెడ్ అట్ రోమ్. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో మనకు పౌలు గారి యొక్క సేవ, శ్రమల ద్వారా నేర్చుకునే నీతి ఉందా? మూడో ఆకాశానికి వెళ్ళినట్టు అనుభవం బట్టి మనకు దొరికే ఆశీర్వాదం ఉన్నదా? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి ఎవరైనా. ఇది శ్రమల ద్వారా ఆయన మనం నేర్చుకునే ఆత్మీయ ఆశీర్వాదం, అంటే అనుభవుడు, ఆదరణ, ఆశీర్వాదం, విశ్వాసాన్ని బలపరచాలి. జీవితంలో సుఖం మంచిదా, శ్రమలు మంచిదా? చీకటి వచ్చినాక తెల్లాడుతుంది, శ్రమలు వస్తాయి, పోతాయి. సుఖాలు ఏమి అనుకున్నాం? సుఖం ఏది విన్నామా? అంబానీ, మన దేశంలో అధిక ధనవంతుల్లో ఎవరు? అంబానీ, ఇంకా అదానీ. వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఏమైనా నెమ్మదిస్తున్నాయా? పేరున్నది, ఎడపోయినా హెలికాప్టర్ పోతారా వస్తారేమో, కానీ ఇక వారి గురించి మాట్లాడబడుతున్నది. కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన మాట, మోదీ వీడు అసలు రాకూడదు లేదు, క్రైస్తవులందరూ ప్రార్థన చేసిండ్రు, కానీ ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తి. కానీ ఇక పనికిమాల వాడు చంద్రబాబు నాయుడు, నితీష్ బీహార్ వాడు దాన్ని సపోర్ట్ చేసినట్టు కుర్చీ కూర్చున్నాడు. లేకుంటే దేవుడు వానికి ఎన్నకైనా రేపైనా కుర్చీ దించుతాడు కదా. కనుక గొప్ప స్థాయి, గొప్ప పేరు, ఒక ధనము ఇచ్చేదైతే ఏమీ లేదు. పౌలు గారు ఏమంటారు? అన్నం వస్త్రములు కలిగి ఉండి తృప్తిపడి ఉండి. ఏం కలిగి ఉండాలి? అన్న వస్త్రములతో తృప్తిపడి ఉండి. మనం ఆత్మీయ జీవితం నేర్చుకునేది, ప్రభు జీవితం చాలు మన జీవితానికి కదా. తల వాంఛటకు ఆయనకు ఉండిన ఇల్లు, రాజాదిరాజు, దేవాది దేవుడు, ప్రభులకు ప్రభు రాని ఉన్నాడు. ఆయన పుట్టింది ఎక్కడ? పశుపాల. జీవించినప్పుడు సుఖాలు చూసిండా? ఏమీ లేదు. ఇప్పుడు ఆయన కాలంలో లేకుండా ఇప్పుడున్న సుఖాలు, కానీ ఆయన కాలినడకతోనే ఇజ్రాయెల్ దేశం అంతా సేవ చేసిండు. కాలినడకతో మొత్తం దేశం 3 సార్లు మొత్తం ఇజ్రాయెల్ దేశం దేవుడి స్వార్థ చెప్తారు, దేవుడి రాజ్యం గురించి మాట్లాడుకోవచ్చు.
ఇలా యేసయ్య మాట్లాడిన మాటలు ప్రపంచం ఈయన నేర్చుకున్నటువంటి ఆత్మీయ దేవుడి మాటల్ని వీటిలో దీవించగా వాక్య పరిచయం చేసిన దేవుడికి ప్రత్యేకమైన వందనాలు. వాక్యం ఎంతో ప్రారంభిస్తున్నారని తను చూసినట్లయితే దేవాలక్షణ ప్రభువానికి వందనిస్తుంది. నా ఆత్మధ్వని ఆలకించేవాడా అన్న మాటతో హృదయకాలను సన్నిధిని సిద్ధింపజేయటం లక్ష్య పెట్టువాడా అన్న మాటను చూస్తున్నాము తండ్రి. అందరి బట్టి విశ్వాస యాత్రలో ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన ప్రార్థనలు కలిగి ఉండాలి, ఏ సమయంలో ప్రార్థన కలిగి ఉండాలి, ఏ పాపం ఏ దుష్టత్వం వల్ల ప్రభు ప్రార్థనలు వినడు, ప్రభు దుష్టత్వం ఉన్నటువంటి ఆనందించే దేవుడు కాడని ఈ దాసు ద్వారా మేము రక్షింపబడ్డాము తండ్రి. అవును దేవా, నేను సంతోషపెట్టి నేను భయపరిచే జీవితాన్ని దయచేయము అయ్యా. నీ కొరకు ప్రయాసపడి నీ కొరకు సాక్షి రీతిగా జీవించే భాగ్యం దయచేయండి. సాక్ష్యాన్ని, మంచి సాక్ష్యాన్ని పొందుకునే వారిగా అవును తండ్రి. జ్ఞాపకం చేసుకుంటున్న పౌరు పొందిన శ్రమల గురించి అయ్యా, యోగుల గురించి కొన్ని మాటలు చూస్తూనే ఉంటారు. ప్రభు సెలవించిన మాట సాధారణ ఏ విధంగా స్థుతించడం. అవును తండ్రి, నేటి తరంలో మరి క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉంది, ఎట్టి రీతిగా ప్రార్థన చేస్తున్నాము, మరి నిజంగా దేవుడు ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించువాడా అన్న మాటను చూస్తున్నాము తండ్రి. నిజంగా ప్రార్థన చేస్తున్నామా, సమయాన్ని దేవుడికి కేటాయిస్తున్నామా, ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకునే భాగ్యం దయచేసి రావుతండి. ఎడతేగా ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో, సరి అయిన జీవితం కలిగి ఉంటారో, మరి అబద్ధములు ఆడని వారు, మరి ప్రతిదినము ఉదయం నుంచి సాయంకాలం వరకు అబద్ధములు ఆడే జీవితం ఉన్నట్లయితే ఈ దినం నుంచి అటు అబద్ధములు ఆడకుండా నిజం పలుకు వారిగా నేను వాయిపరిచే జీవితం జీవించే భాగ్యం ఈరోజు వర్తమానం విన్నాను. ప్రియులకి ఇక్కడ ఉన్న వారందరికీ నాకు దయచేయండి. నీ కృపను అనుగ్రహించి నీ దయను ప్రాప్తింపచేయము. మరొక జవాబిచ్చే దేవుడు తండ్రి, ప్రతి ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు అయ్యా. సంగీతంతో నిన్ను ఆరాధించి నిన్ను మైపరచవలసిన మాటలు అయ్యా తండ్రి దావీదు ద్వారా ఈ అనేకమైన లేఖనాలు ఉన్నాయి తండ్రి. దేవుని మైపరిచే రాజు ఎదుట ఉండి సంగీతం అయ్యా పాడుచు వాయిద్యం వాయిస్తూ నేను మైపరిచినాడు తండ్రి. రాజులో దురాత్మ వెలగించగలిగినాడు. గొప్ప మాటలు మేము మొదటిగా చూస్తున్నాము తండ్రి. నిజంగా మేము శుద్ధించి మేము ఆరాధిస్తే దురాత్మలు పారదోలగలుగుతాయి. నీ సన్నిధి దిగి వస్తుంది, నీవు గొప్ప కార్యం చేస్తావు. నీవు నీతిమంతుల విషయంలో సంతోషపడే దేవుడు తండ్రి, ఉల్లసించే దేవుడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నన్ను మమ్మల్ని అందరినీ పరిశుభ్రపరిచి నీ సన్నిధి తోడుగా ఉంచి నిన్ను మైపరిచి గణపరిచి కృపను దయను అనుగ్రహించి సాక్ష్యమైన జీవితాన్ని జీవించే భాగ్యం దయచేయమని కోరుతూ వాక్య పరిచయం చేసిన మరి గారి గురించి తాను ప్రాంతంలో ఇంకా బలంగా వాడుతూ వచ్చి దీర్ఘాయుధ తృప్తిపరిచి బలపరచమని కోరు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. దయచేసి లేచి నిలిచినట్లయితే ఆరాధించుకుందాం. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా.